అక్రమ పద్ధతుల్లో అమెరికాకొచ్చి అక్కడ అక్రమాలు చేసిన వాళ్ళని తిప్పి పంపడమే కాదు, జైళ్ళలో పెట్టడం, ఆ తర్వాత తిప్పి పంపుతున్నటువంటి అమెరికా 25,000 మందిని అరెస్ట్ చేసిందంట. ఇందులో 89 మంది భారతీయులు కూడా ఉన్నారట. అక్రమ పద్ధతులు అమెరికాకు చేరుకుని చట్ట వ్యతిరేక నేరపూరిత చర్యలకు పాల్పడుతున్న విదేశీయుల జాబితాని ట్రంప్ ప్రభుత్వం తొలిసారి విడుదల చేసింది. హత్యలు, లైంగిక నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర తీవ్ర నేరాలకు పాల్పడ్డారంటూ 25,000 మందిని ఈ జాబితాలో చేర్చారు. భారత సంతతికి చెందిన 89 మంది ఇందులో ఉన్నారు. అక్రమ నేరపూరిత విదేశీ లిస్టులో వీళ్ళని చేర్చారు. వీళ్ళందరినీ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వ్యక్తి పేరు, దేశం, నేర చరిత్ర వంటి వివరాలను ఫోటోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విస్తృత ప్రచారం పెడుతున్నారు. దీనివల్ల నేరాలకు పాల్పడుతున్న విదేశీయుల వివరాలు అమెరికా పౌరులు తెలుసుకుంటారని డిహెచ్ఎస్ అధికారులు చెప్పారు. చివరి విదేశీ నేరగాన్ని ఏరివేసే వరకు తనిఖీలు కొనసాగుతాయని డిహెచ్ఎస్ స్పష్టం చేయాలి. మంచి పని. ఆయా దేశాల్లో వీళ్ళు వీరులుగా చలామణి అవుతుండొచ్చు. ఇప్పుడు అసలు లెక్కలు తెలుస్తాయి.